ఫ్రెండ్స్, వెల్కమ్ టు వియా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మనం సుంకులమ్మ దేవర పార్ట్ 2 గురించి చూద్దామండి. సో ఇంతకుముందు చెప్తున్నాను కదా మీకు, మనం ఇంటి దగ్గర నుండి కాగులు బయలుదేరి ఇక్కడికే ఈ అమ్మవారి దగ్గరికి అయితే వస్తామండి. ఈ టెంపుల్ ఊరు నుండి 3 కిలోమీటర్స్ దూరంలో పొలాల్లో అయితే ఉంది. ఇక్కడ అమ్మవారి రూపం అయితే మేము చేపించేదేనండి. ఇంతకుముందు మొక్కు ఉండింది, ఆ మొక్కుబడి తీర్చుకున్నాము. సో ఇప్పుడు కాగుల్ని మనం ఎలా అలంకరిస్తున్నారో ఇప్పుడైతే చూద్దామండి. సో ఇక్కడ ఇలా కాగులు మనం చెప్తున్నాం కదా ఆల్రెడీ, అందులో మనం అమ్మవారికి నైవేద్యంగా ఇంటి దగ్గరే మార్నింగ్ అంతా కూడా కాగుల్ని వండుకున్నాం కదా. ఇట్లా వండి చల్లారిన తర్వాత ఇలా ఫస్ట్ సున్నంతో అయితే కాగుల్ని పూర్తి చల్లారిన తర్వాత మాత్రమే ఇలా పూయడానికి వస్తుందండి. ఇలా సున్నం పూసిన తర్వాత మనం బొట్లు పెట్టి మనం సేమ్ కాగుల్ని అమ్మవారి రూపం ఎలా వస్తుందో అలా అలంకరించుకోవడం అయితే ఇప్పుడు జరుగుతుంది. సో ఇక్కడ పెడుతున్నదైతే బొట్లు పెడుతున్నది ముగ్గురు అత్తవాళ్ళు, నెక్స్ట్ మా తోడికోడలు, ఇక్కడ ఈ పక్కన ఉండేది మా పిన్ని అండి. ఇలా కాగుల్ని అలంకరించుకున్న తర్వాత నెక్స్ట్ ఒక కంబళి మీద అయితే అమ్మవారిని కాగుల్ని పెడతామండి. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ సున్నం అంతా పడుతుందని అలా సంచి మీద రెడీ చేసుకున్నాం. ఇప్పుడు ఇలా కంబళి మీద మనం బియ్యంతో వేసి ఇప్పుడు 2 కాగుల్ని కూడా ఇలా పెడతామండి. పెట్టిన తర్వాత మనం విస్తర, నిండు టెంకాయ ఉంటుంది కదా, సో నిండు టెంకాయ వాటన్నిటితో ఇలా అలంకరణ అయితే చేస్తున్నాము. ఇక్కడ చూడండి, అలంకరించుకున్న తర్వాత ఇలా దీపారాధన అయితే చేస్తున్నామండి. ఇక్కడ ఒడిబియ్యం పెట్టినాం కదా ముందుర. సో ఈ ఒడిబియ్యం ఎందుకంటే ఇలా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత మెయిన్ ఈ ఒడిబియ్యాన్ని కళ్ళు ముంత తీసుకొని రావడానికైతే వెళ్తామండి. అక్కడ కళ్ళు ముంతకి పూజ ఎవరైతే మనకు చేసి ఇస్తారో వాళ్ళ కోసము చీర, ఒడిబియ్యం అన్నీ అయితే ఇక్కడ రెడీగా ఉంచుకున్నాము. నెక్స్ట్ ఇలా పూజ చేసిన తర్వాత మనం కళ్ళు ముంత తీసుకొని రావడానికి బయలుదేరుతాం కదా, అదంతా కూడా మీకు క్లియర్గా చూపిస్తానండి. ఇంకొకటి చెప్పడం అయితే మర్చిపోయినానండి. ఇక్కడ ఒడిబియ్యంతో పాటు పువ్వులు ఉన్నాయి కదా, వాటిని సూతకాలు అంటారండి. అంటే మనం ఎవరైతే కలశం పడతారో వాళ్ళ తల మీద ఇలా సూతకం అయితే వేస్తారు. సో ఆ సూతకం కట్టిన తర్వాత కలశం పట్టే వాళ్ళతో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా కళ్ళు ముంత తీసుకొని రావడానికి అయితే వెళ్తామండి. ఇక్కడ చూడండి, ఇంక అందరూ కూడా ఆల్మోస్ట్ ఉండే వాళ్ళతో ఫస్ట్ టైం అవుతుంది అన్నట్టు కళ్ళు ముంత తీసుకొని రావడానికైతే బయలుదేరుతున్నాము. ఇక్కడ ఇంతకుముందు చెప్తున్నాను కదండి, ఇలా కలశం ఎవరైతే పడతారో వాళ్ళకి తలపై ఇలా సూతకం అయితే వేస్తారండి. ఇది మా అత్త వాళ్ళ ఆచారం అంటే అప్పటి నుండి కూడా కంటిన్యూగా వస్తుంది. సో ఆచారాలు ఫాలో కావాలి కదండి. ఇక్కడ మనం కళ్ళు ముంత తీసుకొని రావడానికి ఎక్కడికి వెళ్తున్నాము, ఆ కళ్ళు ముంత తీసుకొని రావడానికి అక్కడ ఏం ప్రాసెస్ ఉంది, అదంతా కూడా మీకు క్లియర్గా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి. ఎందుకంటే ఒకే వీడియోలో అంతా లెంతీ అవుతుందని ఇలా పార్ట్స్గా అయితే చేస్తున్నాను. ఈరోజు కొద్దిగా కోల్డ్ ఉంది కాబట్టి వాయిస్ కొంచెం బాగలేదు, కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. సో ఇక్కడ వచ్చేసినామండి. ఇక్కడ ఉండే ఇల్లే అనమాట. మనకి ఇక్కడ ఉండే వాళ్ళు కళ్ళు ముంతను ఆల్రెడీ ఇక్కడ తెచ్చి పెట్టింటారు. ఇక్కడ మనం పూజ చేసుకొని కళ్ళు ముంతనైతే మన ఇంటికి తీసుకెళ్తామండి. మరి ఇప్పుడు కళ్ళు ముంతని తీసుకొని వెళ్ళే ప్రాసెస్ ఏంటి, ఎలా పూజ చేస్తారు, ఇంటికి కళ్ళు ముంతను తీసుకొని తర్వాత ఇంట్లో ఏం పూజ చేసి మరీ కాగులు బయలుదేరుతాయి, ఇదంతా కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి దేవర ఆచారాలు ఎవరికైనా తెలుసుంటే కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను.